ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ కుప్పాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పావులు కదుపుతున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా కుప్పంలో ఒకే రోజు ఏకంగా 7 భారీ పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ 7 సంస్థలు దేశంలోని దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. 2203 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ఈ పరిశ్రమల కోసం 241 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 22,330 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే కుప్పంలో ఏర్పాటు చేయనున్న ఈ 7 కంపెనీలు ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన హిందాల్కో సంస్థ 586 కోట్లతో మొబైల్, ల్యాప్టాప్ వంటి టెక్ పరికరాల విడిభాగాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. శ్రీజ డైరీ 290 కోట్ల సమీకృత డైరీ, పశువుల మేతా ప్లాంటును, ఏఎస్ ఇంటర్నేషనల్ సంస్థ 525 కోట్లతో గ్రీన్ఫీల్డ్ డైరీ ఉత్పత్తుల కాంప్లెక్స్ను, ఎస్వీఎస్ సోయా 373 కోట్లతో వంట నూనెల తయారీ యూనిట్ను స్థాపించనున్నారు. వీటితో పాటు మదర్ డైరీ 260 కోట్లతో పండ్ల రసాల యూనిట్ను, ఈరాయిస్ ఈవీ 200 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని, అలిప్ సంస్థ 27 కోట్లతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పార్కును అభివృద్ధి చేయనుంది. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.